ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు గారు, రాజమణి గారు, కుమార్తె జ్యోత్స్న, కుమారుడు సందీప్ కుమార్ సహకారం ఇస్తున్నారు. జ్యోత్స్న సందీప్ కుమార్ సక్సెస్ఫుల్గా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసుకొని న్యూ అకాడమిక్ ఇయర్ నూతన విద్యా వార్షికం ప్రవేశించిన సందర్భంగా ప్రభువు జ్ఞానమిచ్చి నడిపించున్నట్లు కోరుతూ ప్రభువు సన్నిధిని విజ్ఞాపన చేస్తూ ఎపిసోడ్ సహకారం ఇచ్చారు. రాజారావు గారికి, రాజామణి గారికి ధన్యవాదాలు. చిన్నబిడ్డ జ్యోత్స్న సందీప్ దీవించబడాలని, జ్ఞానము దయచేయబడాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన మీ దాసుని కుటుంబం జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారు, వారి బిడ్డలు జ్యోత్స్న సందీప్ కుమార్లను దీవించమని అడుగుతున్నాం. నూతన విద్యావత్సరంలో మీ కృపనిచ్చి చంటి బిడ్డలు చదువుటకు కృపదయ చేయండి. జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉన్న ఎడల మిమ్మల్ని అడగమని యాకోబు పత్రికలో వ్రాశారు. అడుగుతున్నాం, బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. నేటి వాక్యోపదేశం మాకెల్లరికి ఆశీర్వాదకరంగా అనుగ్రహించండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, నేను నీతో వాదించున్నప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదు. నేను నీతో వాదించున్నప్పుడు నీవు నీతిమంతునిగా కనబడదువు. Righteous are you, O Lord, when I complain to you. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. At I would plead my case before you. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల, మహావిశ్వాస ఘాతకులు సుఖింపనేల. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరుతన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిస్తున్నారు. వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. ఇర్మియా మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట ఇర్మియా వాదించున్నప్పుడు అన్నప్పుడు కంప్లైంట్, ఫిర్యాదు చేసినప్పుడు, whatever you complain before God against anyone, ఎవరి మీద నువ్వు ఫిర్యాదు దేవుని ఎదుట చేసినా దేవుడు నీతిమంతుడుగానే కనిపిస్తాడు. చాలా సందర్భాల్లో మనకు అర్థం కానిది ఏమిటంటే దుర్మార్గుల అభివృద్ధి, విశ్వాసఘాతకుల యొక్క ఆశీర్వాదం. చాలామంది భయంకరమైనటువంటి బ్రతుకులు జీవిస్తున్నవారు లోకంలో ఉన్నత స్థానాల్లో ఉంటారు. అటువంటి వారిని చూస్తున్నప్పుడు భక్తులకు సంఘర్షణ ప్రారంభమవుతోంది. దేవా, ఎందుకు పాపం చేసిన వీళ్ళనే నువ్వు అభివృద్ధి చేస్తున్నావు? ఇది ఇర్మియా కాలంలోనే కాదు, దావీదు చక్రవర్తి కాలంలో కూడాను అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆసాపు అడుగుతున్నాడు 73వ సంకీర్తనలో దేవుణ్ణి, దేవా, ఈ లోకంలో పాడైపోయిన వారి యొద్దనే ఘనమైన స్థితి కనిపిస్తోంది అన్నాడు. 73వ సంకీర్తనలో ఆసాపు మొట్టమొదట దేవుణ్ణి అర్థం చేసుకోలేక వివిధ రకాల సమస్యలకు, ప్రశ్నలకు పరిష్కారం ఏంటని అడుగుతూ వచ్చాడు. చివరికి వచ్చేప్పటికి ఆసాపు ఒప్పుకున్నాడు.
ఇర్మియా కూడా అదే అంటున్నాడు, దేవా నేను నీతో వాదించేటప్పుడు నీవు నిర్మలుడుగానే అగపడతావు, నీతిమంతుడుగానే అగపడతావు. యోబు కూడా అదే చెప్పాడు, నీవు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపిస్తావు, నీ యందు దోషం కనపడదు. సోదరుడా సోదరి, దేవుని గురించి ఏమనుకుంటున్నావు? ఒక ఆయన చనిపోయాడు, చూద్దామని పలకరించి పరామర్శించి కుటుంబం కొరకు ప్రార్థిద్దామని వెళ్ళాను. అక్కడ చాలా విమర్శ వినిపిస్తోంది. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు అంటున్నారు. దేవుడు అన్యాయం ఎందుకు చేస్తాడు? నిజమే, పరిస్థితి చూస్తే అలాగే ఉంది. అక్కడ యవనస్తురాలైన భార్య, చిన్న పిల్లలు, ఆధారాలు లేదు, ఎక్కడి నుంచో వచ్చారు, ఈ భాష కాని ప్రాంతం. కానీ మనకు అర్థం కానిది ఒకటి ఉంది, దేవుడు ఏ తీర్పు తీర్చినను ఆయన నీతిమంతుడుగానే, నిర్మలుడుగానే, యథార్థవంతుడుగానే కనిపిస్తాడనేది మనకు అర్థం కాదు. సోదరుడా సోదరి, సావరిన్ ఫౌండేషన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద సావరిన్ అథారిటీ ఆఫ్ గాడ్ మనం అర్థం చేసుకోవాలి. దైవ సార్వభౌమిక అధికారం ఆయన వినియోగించినప్పుడు ఆయన నిర్మలుడిగా అగిపిస్తాడు. సునామీ వస్తుంది, లక్షల మంది కొట్టుకుపోతున్నారు. భూకంపాలు వస్తాయి, వేలాది మంది కొట్టుకుపోతున్నారు. ఉపద్రవాలు వస్తున్నాయి, నాశనం అవుతున్నారు. అటువంటిప్పుడు దేవుడు నీతిమంతుడు ఎలా అవుతాడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ బైబిల్ చెబుతోంది దేవుడు నీతిమంతుడే, ఆ క్రియ చేయుట ద్వారా కూడా దేవుడు నీతిమంతుడే, దేవుడు నీతిమంతుడే. ఈ వచనంలో చూడండి, నేను నీతో మాట్లాడతాను, నువ్వు నీతిమంతుడివైనా న్యాయం చేసేవాడివైనా దేవా నేను నీతో మాట్లాడతాను. ఇదేంటంటే దుష్టులు తమ మార్గాల్లో వర్ధిల్లనేలా. లోకంలో మీకు చాలా విరివిగా కనపడేటువంటి సందర్భం ఇదే, దుష్టులు వర్ధిల్లుట. లంచగొండులు వర్ధిల్లుతున్నారు, నరహంతకులు వర్ధిల్లుతున్నారు, అబద్ధికులు వర్ధిల్లుతున్నారు, దోపిడీదారులు వర్ధిల్లుతున్నారు, అక్రమకారులు వర్ధిల్లుతున్నారు. అయ్యో దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది ప్రశ్న. అంతేకాదు మహావిశ్వాసఘాతకులు సుఖిస్తున్నారు. ఒకటి అర్థం చేసుకోవాలి, పాపములో ఉన్నవాడు అభివృద్ధి చెందినట్టు కనిపించినా, ద్రోహం చేసిన వాడు సుఖాన్ని అనుభవిస్తున్నట్టు కనిపించినా అది తాత్కాలికమే. ఒక దినం రాబోతోంది, దేవుడు ప్రశ్నించే దినం అది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పాడు, ఒక గొప్ప ఉగ్రతా దినం రాబోతోంది, కొలిమి మండినట్టు మండేటువంటి దినం అది. ఉగ్రత విరుచుకు పడబోతోంది అన్నాడు. కనుక దేవుని బిడ్డలకు వచ్చేటువంటి అనుమానం, ఫజిల్ క్లియర్ చేసుకోవటానికి వాక్యమే ఆధారం ఏమిటంటే, గాడ్ విల్ జడ్జ్ ద సిన్నర్స్ హూ డిడ్ నాట్ రిపెంట్. పశ్చాత్తాపపడని ప్రతి పాపిని దేవుడు తీర్పు తీర్చినప్పుడు దేవుడు నిర్మలుడుగానే అగుపిస్తాడు. ఒక్కోసారి నేను కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాను, దేవుని కృప వలన తప్ప నా యందు ఏ ఉన్నతమైన విషయం కనపడలేదు. కేవలం కృప ద్వారానే రక్షించబడ్డాం, కృప ద్వారానే కొనసాగుతున్నాం, కృప ద్వారానే జీవిస్తున్నాను తప్ప సెల్ఫ్ ఎఫర్ట్ చేత ఏమీ చేయలేదు, నేను ఏం చేసుకోలేకపోయాను. కాబట్టి మన హృదయాన్ని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకొని మన అశక్తత, మన విధేయత మనం గుర్తిరిగి దేవుని యొద్ద పశ్చాత్తాపడాలి. అన్రిపెంటెడ్ సిన్నర్స్ భూమి మీద సుఖించినట్టు కనపడినా వారి అంతం అగ్నిగుండమే. వారు ఫలాలు ఎదిగి ఇస్తున్నా, వారి నోటికి దేవుడు సమీపంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నా, వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. నోటికి సమీపంగా ఉన్నాడంట కానీ అంతరింద్రియానికి దూరంగా ఉన్నాడట. హృదయము దూరముగా ఉన్నది. దేవుని యొక్క హృదయము పాపుల విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు పశ్చాత్తాపపడని వారి విషయంలో దూరముగానే ఉన్నాడు. దేవుడు జొరబడిపోడు, దేవుడు పశ్చాత్తాపడే వరకు ఆగిపోతాడు.
మనిషి పశ్చాత్తాపడే వరకు దేవుడు ఆ హృదయంలోనికి రాలేడు. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ లిమిటేషన్స్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూస్తున్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధిస్తున్నావు. వదకు ఏర్పడిన గొర్రెల వలె వారిని హతము చేయము. దేవుని గురించి అతని అవగాహన చూడండి. నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూస్తూ ఉన్నావు, నీవు శోధిస్తూ ఉన్నావు, పరీక్షిస్తున్నావు. యు ఆర్ టెస్టింగ్ మీ. నన్ను పరీక్షించి, పరిశోధించి, పరిశుభ్రపరిచి, పరీక్షించి వృద్ధి చేయటానికి చేస్తున్నావు. కనుక దేవుడు మనలను పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. గాడ్ టెస్టెడ్ అబ్రహాం. ఆదికాండం 22:1 అన్నాడు, దేవుడు అబ్రహామును శోధించాడు, పరీక్షించెను. గాడ్ టెస్టెడ్ అబ్రహాం అనుంది, నాట్ టెంప్టెడ్. శోధన అంటే పదం టెంప్టెడ్ అని వాడుతాం, కానీ పరీక్ష టెస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టెంప్టేషన్. అవును సోదరుడా, సోదరు, దేవుడు మనలను ఆశ్చర్యకరంగా పరీక్షిస్తాడు. ఇది మనం గుర్తెరగాలి. దేవుడు తాను అనుకున్నటువంటి స్థితికి మనలను తీసుకుని వెళ్ళటానికి మనలను నిత్యం వాచ్ చేస్తూ ఉంటాడు. వాస్తవంగా ఈ లోకంలో దేవుడు మనల్ని వాచ్మెన్స్గా పెట్టాడు. అయితే ఆయన మన జీవితానికి వాచ్మెన్గా ఉన్నాడు. ఆయన పరీక్షిస్తున్నాడు, ఆయన పరిశోధిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మార్పులు వస్తున్నాయో లేదా ఆయనకి తెలుసు. నా హృదయం నీ పట్ల ఎట్లా ఉన్నదనేదే చూస్తున్నావు దేవా అని ఒప్పుకుంటున్నాడు ఇర్మియా. ఇది చాలా ప్రాముఖ్యం. మీ హృదయం దేవుని పట్ల ఎలా ఉంది? స్పిరిచువల్ లేజినెస్, ఆధ్యాత్మికంగా బద్ధక స్థితి, నో అలర్ట్నెస్ ఇన్ స్పిరిట్. ఆత్మయందు తీవ్రత లేదు, ఆత్మయందు సంసిద్ధత లేదు, ఆత్మయందు పరిశీలన లేదు. అది దౌర్భాగ్యమైన ఆత్మీయ జీవితానికి నడిపిస్తుంది. భూమి ఎన్నాళ్ళు దుఃఖించాలి, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలి. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొని చుండగా దేశంలో నివసించిన వారి చెడుతనం వలన జంతువులు పక్షులు సమసిపోతున్నాయి. దేశములో మనుషులు పాపములో మునిగిపోయినందున దేవుడు భూమికి విధించిన కరువు కాటకాల చేత జంతువులు పక్షులు గతించిపోతున్నాయి అన్నాడు. పర్యావరణం దెబ్బతినిపోతుంది. నేను ఒక దినాన పెద్ద పులిని గురించి చదివాను, టైగర్. ఇప్పుడు మన నేషనల్ యానిమల్ టైగర్ కదా, దాన్ని మార్చి సింహం పెట్టాలని చూస్తున్నారు, ఏదో చదివాను. ఆ టైంలో టైగర్ని గురించి చదువుతుంటే 40 కిలోమీటర్ల వ్యాసార్థం ఒక పెద్ద పులి ఏర్పరచుకుంటుందట. దాని లోపలే సంచరిస్తుంది, బయటికి పోదు. వేరొకటి దానిలోనికి రాదట. మరి అది ఎట్లా అడ్జస్ట్మెంట్ వాటికి మానసికంగా తెలుస్తుందో. అంటే ఆ 40 కిలోమీటర్స్లో ఉన్నటువంటి పరిధిలో అది పనిచేస్తుందట. అలా పనిచేయకపోతే పర్యావరణంలో ఈ జంతుజాలం వృద్ధి చెందుతున్నప్పుడు అది తినేస్తుంది కదా. అలా లేకపోతే అడవుల్లో ఎట్లాంటి సమస్యలు వస్తాయో. ఒక మేకను అది తింటే ఆ మేక భుజించేటువంటి ఆకులు అలముల చేత పర్యావరణంలో మార్పు వచ్చేస్తుంది. కనుక దేవుడు పర్యావరణ సమతుల్యత కొరకు జంతువులను ఏర్పాటు చేశాడు. ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఇంతమంది మనుషులు భుజించాలి, నాన్ వెజిటేరియన్ మనుషులకు కావలసిన మాంసాహారం అంతా దేవుడు ఏర్పాటు చేశాడు. మనుషులు తినేస్తున్నారు. తినకుండా ఉంటే అవి పెరిగిపోయి వాటికి తిండిలేక పరిస్థితి ఎట్లా వచ్చారు. కనుక దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏమిటంటే, దేశము పాపము చేత నిండినందున దేవుని ఉగ్రత ప్రజల మీదకి వచ్చి వర్షము లేని కారణంగా పంటలు నాశనమై జంతువులు చనిపోతున్నాయి, పక్షులు చనిపోతున్నాయి. పక్షులు తినాలి, గింజలు తిని బతకాలి, అవి దొరకక చనిపోతున్నాయి. కనుక సృష్టిలో అన్ని విధాల నష్టాలకి కారణం ఏంటో తెలుసా? మానవ పాపం. అరణ్యాలు నరికేస్తున్నారు, ఓజోన్ పొర దెబ్బతింటోంది,
ఎక్కడికక్కడే పొల్యూషన్ ఎక్కువైపోయింది. వాటి చేత భయంకరమైనటువంటి యాసిడ్ రెయిన్స్ వస్తున్నాయి. చాలా శ్వాస సంబంధమైన సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటిని చూస్తే హ్యూమన్ వికెడ్నెస్ అండ్ సిన్ ఇస్ ద రీజన్. దేవుడు మనుషులకు ఇచ్చిన న్యాయ విధిని, విధానాన్ని మనుషులు మర్చిపోవటం చేత, స్వార్థం చేత సృష్టి యొక్క కాలుష్యానికి కారణమవుతున్నారు. అలాగే ఇర్మియాతో దేవుడు చెప్పాడు, జంతువులు పక్షులు సమసిపోతున్నాయి చెడుతనం వల్ల. ప్రజల చెడుతనం వల్ల జంతువులు పోతున్నాయి, ప్రజల చెడుతనం వల్ల పక్షులు పోతున్నాయి. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా, నీవు రౌతులతో ఎలాగూ పోరాడుదువు? నెమ్మదిగలి పట్టణమున నీవు క్షేమముగా ఉన్నావు కదా, యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేం చేస్తావు? నీ సహోదరులు సైతం, నీ తండ్రి ఇంటి వారు సైతం నీకు ద్రోహం చేస్తున్నారు, నీ వెంబడి గేలి చేస్తున్నారు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నీవు వారిని నమ్మకూడదు. సోదరులు ఇలా చేయవచ్చునా? గేలి చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. యోర్దాను ప్రవాహం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? కొన్ని పరిస్థితులు సహోదరుల మీద లేస్తున్న అనుభవాలు చూపిస్తున్నాడు ఇక్కడ. వారిని నమ్మకూడదన్నాడు. సహోదరుల ఐక్యత మంచిదని వాక్యంలో 133 సంకీర్తనలో రాస్తే మనుషులు దానికి భిన్నంగా తయారైపోతున్నారు. ఎవరు సహోదరుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఎవరు నా సహోదరుడు అన్నట్టుగా తయారవుతున్నారు. స్వార్థం పెరిగిపోతారు. అందుకే ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి లోకంలో ఉంది. నా మందిరాన్ని నేను విడిచి ఉన్నాను. దేవుడు చెబుతున్న మాట ఎంత గంభీరం, భయంకరం. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యాన్ని విసర్జించాను, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించేశాను. నా స్వాస్థ్యము నాకు అడవులోని సింహము వంటిదయ్యింది. నా స్వాస్థ్యంలో నేనుంటే నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చిందని అంటున్నాడు. ఆమె నా మీద గర్జిస్తోంది కనుక నేను ఆమెకు విరోధనయ్యాను. నా స్వాస్థ్యము నాకు పొడల క్రూర పక్షి ఆయన. క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా? రండి, అడవి జంతువులన్నిటిని పోగు చేయండి, మృంగివేయుటకై అవి రావెలను. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపేశారు, నా సొత్తును త్రొక్కేశారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసేశారు. మళ్ళీ కంప్లైంట్ కాపరుల మీదకి వెళ్ళింది, కాపరుల మీద, దైవ సేవకుల మీదకి వెళ్ళింది, ఇక్కడ యాజకుల మీదకి వెళ్ళిపోయింది. ద్రాక్ష తోట దేవుని యొక్క ప్రజలే. యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్పాడు, ద్రాక్షావళిని, నిజమైన ద్రాక్షావళిని నేను, తీగెలు మీరు. యూదులు తీగెలు. ద్రాక్షావళి దేవుడు, ద్రాక్షావళికి తీగలు యూదులు. క్రీస్తు నుండి ఎడబడినటువంటి వారుగా తయారవుతున్నారు మనుషులు. అదే చెబుతున్నాడు ఇక్కడ. ద్రాక్ష తోటలను నా కాపరులు అనేకులు చెరిపేశారు, నా సొత్తు త్రొక్కేశారు, నా పొలాన్ని, నాకు ఇష్టమైన పొలాన్ని పాడుగా ఎడారిగా చేసేశారు. ఇష్టమైన పొలము యోధా జనాంగమే, వారిని ఎడారిగా చేసేశారు, డ్రై ల్యాండ్ చేశారు. ఆధ్యాత్మిక ఫలాలు ఫలించాల్సినటువంటి యోధా జాతిని, ఒక ఉన్నతమైన ఫలించు తోట వలె ఉన్నటువంటి వారిని దేవుని సేవకులైన కాపర్లు ఏం చేశారట? ఎడారిగా మార్చారు, ఎడారిగా చేశారు. సహోదరుడా, సహోదరి, ఎడారిగా మారిపోతున్నావా? ఎడారిలో ఇసుక తప్ప ఏమున్నది? ఫలము రావటానికి అవకాశం లేనిది. మంచి ఫలభరితమైన స్థలంగా ఉండాల్సిన, పొలంగా ఉండాల్సిన, ఆత్మీయ జీవితం కలిగి ఉండాల్సిన సమయంలో నీ ఇష్టానుకూలమైనటువంటి జీవితం ద్వారా ఎడారి వంటి వారిగా మారుతున్నావా? వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖిస్తోంది, దాని గురించి చింతించేవాడు ఒకడు లేడు, గనుక దేశం అంతా పాడైపోయింది. దేశము ఎందుకు పాడైందట? ఎడారి వలె మారిన ఆధ్యాత్మిక బ్రతుకులను చూచి చింతించువాడు ఒక్కడును లేడు.
ఒకప్పుడు క్రిస్టియన్ యాటిట్యూడ్ అండ్ కల్చర్ సొసైటీలో ఏ విధంగా ఉండేది? అది కరప్ట్ అవుతూ వచ్చింది. దాన్ని ఆలోచించినవాడు, విచారించి చింతించినవాడు కనపడలేదు. ఇట్స్ అ కామన్ థింగ్ అన్నట్టుగా అయిపోయింది క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో కొనసాగుతున్న అనేకుల జీవితాల్లో పాపం యొక్క ఆనవాళ్ళు స్పష్టంగా కనబడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. వారు పాడైపోయిన ఎడారిగా మారారు. వారిని గురించి చింతించేవారు ఎవరు లేరు. ఎవరైనా ఒక వ్యక్తి భార్యను విడిచి వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకోండి, ఒకప్పుడు వెంటనే హెచ్చరించేవాళ్ళు, పెద్దవాళ్ళు పిలిచి, అబ్బాయి నువ్వు చేస్తావు తప్పు, ఇలాంటి ప్రమాదంలో పడతావు తెలుసా అని హెచ్చరిక చేసేవాళ్ళు, చింతించేవాళ్ళు, విచారించేవాళ్ళు, హెచ్చరిక చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చేయటం లేదు. మా చిన్నతనంలో ఎవరైనా కొంచెం అల్లరిగా కనిపిస్తే పెద్దలు పిలిచి గద్దించి చింతించేవాళ్ళు, విచారించేవాళ్ళు, అయ్యో ఇట్లా అయిపోతున్నాడు ఈ అబ్బాయిని. ఇప్పుడు ఎవడు దారి అడిదే, ఎవడు చింతించడం లేదు, పట్టించుకోవటం లేదు. వాళ్ళ పిల్లవాడు వాళ్ళ అమ్మాయి పాడైపోతే మనకేం అన్నట్టుగా పోతున్నారు. చింతించువాడెవడు లేడు కాబట్టే దేశములో పాడైన పరిస్థితులు వచ్చాయన్నాడు. అర్థమవుతుందా మీకు వాక్యం? లోకములో మనము పాపము చేస్తున్న వారిని గూర్చినటువంటి చింతన లేకపోతే, వారిని హెచ్చరించి సన్మార్గములోకి మరల్చుట గూర్చిన చింతన, ఆలోచన లేకపోతే పాడైపోయేది దేశమే. పునాదులు పాడైపోతాయి. నీతిమంతులు ఏం చెయ్యలేని దుస్థితి, దురవస్థ వచ్చేస్తుంది. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. నీవెన్నడైనా సరే లోకములో జరుగుతున్న పాపమును గురించిన విచారం కలిగి దాన్ని గురించి చింతించి నీ సోదరులను హెచ్చరిక చేస్తున్నావా? ఆలోచించు. పాడు చేయవారు అరణ్యమందలు చెట్లు లేని మెట్టలన్నింటి మీదకు వస్తున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గం తిరుగుచు హతం చేస్తోంది. శరీరులకు క్షేమమేమీ లేదు. శరీరులకు క్షేమము ఏది కూడా లేని దుస్థితి వస్తుంది. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు, వారు అలసట పడుతున్నారు కానీ ప్రయోజనము లేకపోయేను. గోధుమలు జల్లితే ముండ్ల పంట కోయటం ఏంటండి? ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము చేసిన ఆదామునకు దేవుడిచ్చిన శిక్ష. నీవు ప్రయాస పడతావు, విత్తనం వేస్తావు, కానీ భూమి నీకు ముండ్ల పొదలు, గచ్చ పొదలు, తుప్పలు ఇస్తుంది. గోధుమలు జల్లి శ్రేష్టమైన గోధుమ పంట పొందాల్సినటువంటి యూదా జనాంగం గోధుమలను జల్లి ముండ్ల పంటను కోస్తోంది. ఏమిటి ఈ దుస్థితి? హృదయం నిండా పాపమున్నది అనేది అర్థమవుతుంది. పాపమునందు ఇష్టపడి కొనసాగుతున్న యూదావారు శిక్ష తప్పించుకోలేకపోయారు. అలసట వచ్చేస్తోంది, ప్రయోజనం లేకపోతుంది, సిగ్గు వచ్చింది, కోపాగ్ని వచ్చింది, పంట లేదు, ఉన్న గోధుమలు పోయాయి, పండాల్సిన గోధుమల స్థానంలో ముండ్ల తుప్పలు వచ్చాయి. అవమానం, సిగ్గొచ్చింది. ఒక రైతు తన పొలం పాడైపోతే సిగ్గుపడతాడు, అవమానం కింద భావిస్తాడు. వర్ణన ఇస్తున్నాడు ఇక్కడ, మనం అర్థం చేసుకోవాలి. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరచు స్వాస్థ్యము నేను ఆక్రమించుకును దుష్టులకు నా పొరుగువాని గురించి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఏమిటండి మాట? నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యం ఆక్రమించుకున్న దుష్టులకు నా పొరుగువాని గురించి ఇలా సెలవిస్తున్నాడు. నేను వారి దేశంలో వారిని పెళ్లగిస్తాను, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగిస్తాను. వారిని పెళ్లగించిన తర్వాత నేను మరల వారిని జాలిపడతాను. ఒక్కొక్కరిని తన స్వాస్థ్యానికి, తన దేశాన్ని తిరిగి రప్పిస్తాను. పాపం చేసినందుకు దేవుడు యూదులను ఇచ్చిన స్వాస్థ్యం నుండే తప్పిస్తున్నాడు, బయటికి పారదోలుతున్నాడు. మరలా తిరిగి వాళ్ళను క్షమించి లోపలికి తిరిగి తీసుకొస్తానంటున్నాడు. పాపము కారణముగా దేవుని ఉగ్రత రగులుకొని వారి మీద పడుట వలన వారు
దేశం విడిచి పంపించబడ్డారు బయటికి. దేవుని ఉగ్రత తీరినప్పుడు, ఆయన యొక్క కోపాగ్ని సమసిపోయినప్పుడు ఆయన కృపా కనికరములు మరలా తిరిగి వారి మీద వర్షించి వారు వెనుకకు తిరిగి తీసుకుని రాబడతారు. ఇది మనం గుర్తెరగాలి. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి మైండ్ సెట్ మీకు అర్థం కావాలి. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని ద్వేషిస్తాడు, సహించలేడు. భార్యను భర్త ప్రేమిస్తాడు, కానీ భార్య యొక్క అక్రమాన్ని భర్త సహించలేడు. భార్య భర్తను ప్రేమిస్తుంది, కానీ భర్త యొక్క అక్రమ జీవితాన్ని భార్య సహించలేదు. మనుషులమే మనం సహించలేకపోతే దేవుడు ఎట్లా సహిస్తాడు? అపవిత్రులమైన పాపులమైన మనమే మరొక వ్యక్తి యొక్క అక్రమాన్ని ఒప్పుకోలేకపోతే పరిశుద్ధుడైన దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు? దేవుని ఎరుగక జనులు తత్తరపాటుకు గురి అవుతున్నారు, పాపములోనే కొనసాగుతున్నారు. వారిని తిరిగి దేశానికి రప్పిస్తానన్నాడు. ఆయన కనికరాన్ని వారి పట్ల చూపిస్తున్నాడు. ఆఖరి వచనం, బయలు తోడని ప్రమాణము చేయుట వారు ఈ ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గమును జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లు యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గమును జాగ్రత్తగా నేర్చుకుంటే వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుతారు. దేవుడికి పక్షపాతం లేదనేది తెలుస్తాను. నా ప్రజలకు బయలుదేవతను వెంబడించటం నేర్పించిన అన్యజనులు నన్ను వెంబడించి నా పట్ల నమ్మకాన్ని కలిగించి జీవిస్తే నా ప్రజలతో పాటు వారిని కూడా స్వాస్థ్యంలో ఉంచుతానన్నాడు. దేవుడు చాలా స్ట్రైట్గా చెప్తున్నాడు. ఏ మనిషి అయినా కూడాను ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే రక్షించబడతాడు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనం చేసేస్తాను. ఇదే యెహోవా వాక్కు. బట్ ఇఫ్ ఎనీ నేషన్ విల్ నాట్ లిజన్, then I will utterly pluck it up and destroy it, declares the Lord. నేను పెళ్ళగించేస్తాను, ప్లక్అప్, పెళ్ళగిస్తానంట, పెరికేస్తానంట. మాట విననొలన వాడు పికిలించబడునని, మొక్క పికిలించబడటం పీకేయబట్ట, వేరుతో సహా బయటకు వచ్చేయటం, భూమితో సంబంధం లేకుండా బయటికి రావటం పికిలించబడటం అంటే. కనుక దేవునితో సంబంధం లేనివాడు పికిలించబడి పారవేయబడతాడు. అంటే రిలేషన్షిప్లోనికి రానివాడు అగ్నిగుండానికి వారసుడవుతాడు. ప్రార్థించుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారి నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జవరపు రాజారావు గారు, రాజమణి గారు, కుమార్తె జ్యోత్స్న, కుమారుడు సందీప్ కుమార్. రాజారావు గారికి, రాజమణి గారికి, జ్యోత్స్న, సందీప్ కుమార్లకు ప్రత్యేక ధన్యవాదాలు. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. రాజారావు గారు, రాజమణి గారు ఇచ్చిన సహకారమును బట్టి వందనాలు. బిడ్డలు నూతన విద్యా వార్షికోత్సవంలో నూతన విద్యా వత్సరమున ప్రవేశించారు. బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు. మీ చేతులకు బిడ్డలను సమర్పిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించక ఈ దినం మీరు ఇచ్చారు. మరలా రేపటి నుండి మా శాంతం వరకు సహాయం పంపండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.